అయితే బోట్ బిల్డింగ్ యాడ్స్కి వెళ్తున్నాం. पवन कल्याण छात्रों को राजनीति से दूर रहना चाहिए. all crew members అందరం బిల్డింగ్ యాడ్కి వచ్చేసాం. today our clan is ఓకే బోట్ బిల్డింగ్ యాడ్స్. ఒకసారి శ్రీలక్ష్మి కావ్య ఒంగోలు భాగ్య మిరియాలు కూడా మానస. బోట్ బిల్డింగ్ యాడ్ ఇక్కడ చూస్తే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఆపర్ ఆఫ్ ది బ్యాచ్ ఎందుకు వచ్చామో తెలియదు వీడికి, ఏం చేస్తాడమో తెలియదు వీడికి. ఫోటోగ్రాఫర్ దినేష్, ఫోటోగ్రాఫర్ నితిన్ కృష్ణ. తిప్పునా ఒక నిమిషం. నాకు ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆయనకు చాలా వచ్చు అనుకుంటున్నాడు, కానీ అందుకని చాలా ఎక్కువ వచ్చు. చాలా అంటే చాలా వచ్చు. తెలుగు ఎరగదీస్తాడు అసలు. ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, దుమ్ము లేపుతున్నాను ఫ్రెండ్స్ క్లాస్లో. దుమ్ము కాదు, ఇక్కడ బోట్ బిల్డింగ్ జరుగుతున్నాయి. అది చెక్కలకు ఉన్నది మొత్తం నలిపి పడేస్తున్నాడు. మామూలు విషయం కదా అసలు. బట్ ఎఫ్ఈజీ డిపార్ట్మెంట్కి వచ్చి ఇంజనీరింగ్ అవుతున్నాడు. వీడు ఎవరో తెలుసా ఫ్రెండ్స్? లాస్ట్ వీడియోలో ఆఫ్రికన్స్ వచ్చారు. వాళ్ళ జనరేషన్ ఓకే. తెలుగు పనులు ఏంటి ఇంకా మనకి లైఫ్ ఉంటుంది. తెలుగు చించి పారే కార్పొరేషన్ ఫ్రెండ్స్ అది. అయితే మన కోటి వరకు ఖర్చు అవుతుందంట ఫ్రెండ్స్ ఒక బోట్ కా 1 crore. ఇది కోటి, ఇది 1,25,00,000. అది కూడా ఆల్మోస్ట్ అంతే. కోటి అంటే నేను పెద్దదైపోతుంది. పిల్ల చెప్పరా. ₹1,00,00,000 అంటే దాంట్లో మెటీరియల్ కాస్ట్ 50 lakhs, కూలర్ల ఖర్చు 50 lakhs ఉంటుంది. అదే వెరీ హైలీ డిమాండింగ్ స్కిల్ ఫ్రెండ్స్. ఇది మన వాళ్ళు అసలు కష్టతరం. ఎయిర్లు వేస్తారంట దీనికి ఒక బోట్. అవి అలా పైన బయట కోటింగ్ 23 layers. ప్లాస్టిక్ ఏం కాలే నాకు. ఓకే చెప్పండి అన్న. ఇది డై అండి. ఇది డై. ఓకే అది డై. ఆ దాంట్లో ఫైబర్ ఈ పీసు వేసి కెమికల్ వేసి ఓకే అది ఫినిష్లో ఉన్నది. ఒక రేసిన్ అంట. ఓకే అందులో యాక్సిలేటర్, క్యాషలిస్ట్ అన్నీ కూడా కమాండ్ చేసేస్తాం. ఓకే అది 5 minutes బట్టి వేసుకుంటాం. 5 minutes బట్టి వేసుకుని మోల్డింగ్ చేస్తాం. ఓకే మోల్డింగ్ చేసిన తర్వాత దానికి మోల్డింగ్ బిల్డ్ అవ్వకుండా ఒంగులు పెడతారు. ఒంగులు పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక బోట్ బిల్డ్ చేయడానికి ఎంత టైం? ఒక మోడ్ బాగుంటే వర్కర్స్ని బట్టి ఆల్మోస్ట్ యావరేజ్గా ఎంత టైం పడుతుంది? 4 months పడుతుంది. ఒక దాని కాస్ట్ ఆల్మోస్ట్ చేసిన దాన్ని బట్టి దీని అయితే 1.2 crore ఉంటుంది. ఇదైతే 1,50,00,000. ఇదైతే ఓకే, ఇదైతే 1.5 పడుతుంది. అది ఆ డై అయితే ఎన్ని తీసుకోవచ్చు.
Please like, share and subscribe to our channel. Our channel ఛానల్ పేరేం చెప్పు. friends forever. CFSC 2021. Subscribe చేసుకోండి. బెల్ బటన్. బెల్ బటన్ నొక్కి గంట మోగించే. అన్ని డైలాగ్ వేసుకో. ఓకే నీకు ఈమె గురించి చెప్పలే కదా. ఏ హ్యాపీ హోలీ అందరికి. శ్రీలక్ష్మి కావ్య అలియాస్ నీ వేరే పాలన ఆయమ్మ. సార్ హాయ్ చెప్పండి. वसंत सर कम सर कम और वसंत सर फुल्ली कोऑपरेटिव फुल्ली कहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुखे మనం ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తానంటే మోడల్ ఆఫ్టింగ్ ఎలా చేస్తారని చూస్తాం. ఫస్ట్ రండి, వసంత్ కూడా వెళ్తాడు. నేను వెళ్తాను. వసంత్ సార్ వెళ్తారు. వీఆర్ వసంత్ స్క్వేర్. ఏంట్రా అది? గైస్ వీఆర్ ఎకోడింగ్ పైకి. ఏ వీఆర్ ఎకోడింగ్ పైకి. టాప్ హై స్కోర్ లెవెల్. దిస్ ఇస్ కాల్డ్ టాప్ డెత్. కొట్టుకోకుండా రే. మామ కింద దిగాలంటే దినేష్ ఈస్ గోయింగ్ అవుట్సైడ్. దినేష్ ఏ రాముల్ ఫోటో పెట్టండి మీరు. అయ్యో ఎక్కుతావా? ఎక్కుతుందంట ఫ్రెండ్స్. లోపల ప్రిపేర్ చేసే ప్రొసీజర్ లోపల వర్క్ చేస్తున్నారు. లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం 23 ఇంజిన్ కంపార్ట్మెంట్ 23 లేయర్స్ ఆఫ్ FRP అనేది కోటింగ్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఏ ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కడ మీద కానీ దిగడానికి కష్టపడుతున్నారు. దిగా ఎదుకి అన్న హాయ్ చెప్పండి. ఓకే 2 డిజైనింగ్ మెంబర్స్ ఇంకొక అన్న ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అంకుల్ ఇది? 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బోట్ లోపల యాక్చువల్గా ఫిషింగ్ క్యాచ్ చేసిన ఫిషెస్ని స్టోర్ చేయడానికి ఛాంబర్స్, డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి. పడుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. పడుకోవడానికి మ్యాక్సిమం అది చేస్తారు, కానీ ఛాంబర్స్ అయితే ఉంటాయి. ఛాంబర్స్ చూపెడతాం. అంత కరెక్ట్గా ఉండదు కానీ ఉన్నంత వరకు చూద్దాం. అంటే కన్స్ట్రక్షన్ ప్రాసెస్ కాబట్టి అన్ని ఇంకా ప్రిపేర్ కాలేవు, ఉన్నాయి చూపెడతాం. విత్ ఛాంబర్స్ ఫైబర్ రెయిన్ఫోర్స్ ప్లాస్టిక్. ఇవి ఛాంబర్స్. ఫిషింగ్ తర్వాత ఫిషెస్ని ఇందులో స్టోర్ చేయడానికి ఛాంబర్స్ అనేవి ఉంటుంది. ఆల్రెడీ ఇంకా వర్కింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి, ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి ఇవన్నీ నడుస్తుంది. ఉన్న వాళ్ళు పెయింటింగ్. అన్న హాయ్ చెప్పా. కింద మండింగ్ పైన మిట్టింగ్. ఓకే ఇది ఇక్కడ అసలు సార్ అయిపోయింది. ఇక్కడ స్టీరింగ్ ఉంటుంది, ఇక్కడ అరేంజ్మెంట్ ఉంటాయి అంతే. ఇక్కడ వీళ్ళకి ఫ్రెష్ వాటర్ హోల్డింగ్ చేయడానికి ట్యాంక్స్ కూడా ఉంటాయి. ట్యాంక్స్లో ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ వాటర్ ఇందులో నుంచి యూజ్ చేసుకుంటారు. ఫ్రెష్ వాటర్ అండ్ వాటర్ కనెక్షన్ ఉంటుంది. డైరెక్ట్ సాల్ట్ వాటర్ కింద నుంచి కూడా తీసుకుంటారు.
ఆల్మోస్ట్ ఒక 1 to 2 months ఆర్ 3 months 4 months 6 months అలా ఫిషింగ్కి వెళ్తారు అందరూ. ఈ బోట్స్లో వెళ్తారు, ఈ పెద్ద బోటింగ్ ఫిషింగ్ బోట్స్. బాగుందా అవర్ వసంత్ సార్ టుటికోరిన్లో సార్ పీజీ చేశారు. సార్ యూజీ కొచ్చిలో పీజీ చేశారు. సచ్ ఇంటెలిజెంట్ గాయ్, టాపర్ ఆఫ్ ది బ్యాచ్, టాపర్ ఆఫ్ ది యూనివర్సిటీ. సార్ మాకు ఇప్పుడు ఎఫ్ఈజీ ఫిషరీస్ ఇంజనీరింగ్ టీచ్ చేస్తారు. సార్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి సార్, అమ్మాయిలు మీకు ఫాలో కొడతారు. ఇన్స్టాగ్రామ్ ఐడి సార్ వసంత్ సార్ చెప్పారుగా ఇన్స్టాగ్రామ్ ఐడి, అమ్మాయిలు ఫాలో కండి. ఇప్పుడు బోట్ బిల్డింగ్ యార్డ్స్లో బోట్స్ ఎలా తయారైంది, ఒక బోట్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది నార్మల్గా మీరు చూశారు. ఇప్పుడు మన యార్డ్ పని అయిపోయింది కాబట్టి ఇక డైరెక్ట్ క్లాస్లో ర్యాంప్ ఇంజనీరింగ్ గురించి మన హాట్ సబ్జెక్ట్ బై చూపించిన సార్ గారు వసంత్ సార్ కాదు ఇంకొక సార్ ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది కదా మొన్న. వస్తున్నాను సార్ గారు రౌండ్ వేసుకుంటారు. 3 to 4 hours క్లాసు, ఫుల్ గ్యాంగ్. ఓకే ఇది మన బస్. ఇద్దరిని కవర్ చేయాలి, మొన్ననే అయిపోయింది. చూస్తేనే హోలీ సెలబ్రేషన్స్. ఓకే సార్ ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నారు అప్ టు 3 o'clock. ఫుల్ గ్యాంగ్ బ్యాంగ్. ఇంజనీరింగ్ ల్యాబ్. The next day. గేమింగ్ ఫ్రెండ్స్ గంట అయింది ఫ్రెండ్స్, గంట నుంచి ఒకటి ర్యాంప్ చూసి. దినేష్ వెయిట్ మొయ్యలేకపోతున్నారు, యాంకర్స్ చాలా వెయిట్ ఉన్నాయి. ఒక పాట పాడరా, పాట పాడన్నా. యాంకర్ రావట్లేదా? Oh my God! Wow! Hey बबले ओ भाई मारो मुझे मारो సార్ మనకి ఫుడ్ పెట్టిస్తున్నారు. పూర్ పీపుల్ లక్ష్మణరావు గారు అందరికీ భోజనం పెట్టిస్తున్నారు. పిల్లలకి భోజనం పెట్టిస్తున్నారు.
వరద బాధితులు దైవ ప్రసాదం. వీడైతే కరువు పవన్. పోయా దైవ ప్రసాదం. తినడానికి ఇంకా కంటాలు పడుతుంది. అయిపోయింది. సాత్ భోజనం చేస్తున్నారు. PLR ఫౌండేషన్. పి లక్ష్మణ్ రావు ఇంకేదో పక్కన వాళ్ళ వైఫ్ది. ఇద్దరు ఫౌండేషన్స్, అంతా ఫౌండేషన్స్. సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు మూవీలో డైలాగ్స్. చూసి చూడకుండా వెళ్ళిపోతున్నా. పూల కుండీని ఎందుకు తన్నావు రా? ఎరా ఎక్కడా నువ్వెక్కడ్రా బాబు? ఒరే సత్యబాబు ఎవడు వాడు నాలంటే తింటావు దానితోని నాట్స్ వేపిస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఇటు పోయి మాకు ఇదే వస్తుంది, నాట్ అయితే రావట్లేదు. అందరు అదే ట్రై చేస్తున్నారు. ఫోర్ అవుతుంది కానీ సెకండ్ రౌండ్. शेर Four seam drawn net. Cast net, Persian, zip net, drill net, travel net. Next step. గట్టిగా అంటేనే కదా అందరికీ వినపడుతుంది. సన్నిపేసావు. నిత్యశ్రీ ఏ క్లాస్? థర్డ్. ఏ స్కూల్? ఎక్కడ? బాయ్. బాయ్. హాయ్ గాయ్స్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చూడండి ఒక 3-4 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి. I couldn't remember exactly. ఓకే చాలా మేము మాకు అన్నీ నేర్పించింది. అంటే చెప్తే బాగోదులే కానీ చేయడానికి కారణం ఈయనే మెయిన్ గా. మా గురువు గారి దగ్గరే మాకు పెద్ద దిక్కు, పెద్ద దైవం. చడలో ఉండేవారంటే ఈయనే. స్టేషన్లో ఉండక నేనే ఏమనుకున్నా సరే ఈరోజు ఎంత సబ్జూరియన్ అనుకోకపోయినా సరే మమ్మల్ని కలవడానికి ఈరోజు వచ్చారు కాబట్టి మీరందరూ లైక్ ఆయనకి మళ్ళీ 3 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ కలవకుండా మమ్మల్ని కలవడానికి వచ్చారు. యూట్యూబ్లో మీ వాళ్ళు చేసుకుంటారు. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. గ్యాంగ్ 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 గ్యాంగ్. హాయ్ జాంబడు థమ్స్ అప్ తాగది. ఓన్లీ హార్డ్ డ్రింక్స్, నో సాఫ్ట్ డ్రింక్స్. కాలేజ్కి పోతున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. పోయినాక చెక్ చేస్తారు ఫ్రెండ్స్. ఈరోజుతో లాస్ట్ డే కాబట్టి అందరూ డిసైడ్
అమ్మ ప్లీజ్ అమ్మ ఇటు అందరూ ఒకసారి హాయ్ బాయ్. స్ప్రైట్లో ఓట్ల కలుపుకొని తాగుతున్నారు ఫ్రెండ్స్. మీరు స్ప్రైట్ థమ్స్అప్ అనుకోండి. ఎల్లరి ఎల్లరి చిన్నపిల్లతో మెల్లగా మెల్లగా ఎదలు తర్వాత రంగులే నీ లిప్స్ రెడ్గా ఉన్నాయి. బారు వీడు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్న ట్రైన్ని ఏంటో మనకి బాగా. వీడేమో బ్యాటింగ్ కొడుతున్నాడు.